సార్ 20 లక్షల చౌకీదారులతో వీడియో కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడటం జరిగింది సార్. చౌకీదార్ చోరే అంటూ ఓ పక్కన కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది, మరోవైపు మోదీ ఏమో ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళే విమర్శలు పాలవుతున్నారు. చౌకీదార్ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు చౌకీదారే, డాక్టర్ చౌకీదారే, పరిశుభ్రతకు సంబంధించి పోరాటం చేసే వాళ్ళు అందరూ కూడా చౌకీదారులే. మీ అందరినీ రాహుల్ ఇప్పుడు విమర్శిస్తున్నారు అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ రాహుల్ గాంధీ విమర్శించలేదు కదా, చౌకీదారులను విమర్శించలే, చౌకీదార్గా చెప్పుకునే వ్యక్తిని విమర్శించారు. అఫ్కోర్స్ అది చాలా మంచి స్లోగన్ నేను అనను, ఇట్స్ ఏ డిస్టేస్టబుల్ స్లోగనే. కానీ రాహుల్ రాజకీయాల్లో ఇలాంటి స్లోగన్లు పనిచేస్తాయి కనుక వాళ్ళు కూడా ఇచ్చారు స్లోగన్. అందువల్ల రాఫెల్లో కుంభకోణంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం ఉన్నది అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రధానమంత్రి కార్యాలయం అనిల్ అంబానీకి అనుకూలంగా వ్యవహరించిందనే దాంట్లో అనుమానం లేదు. కానీ నరేంద్ర మోడీ 100 కోట్లు తీసుకునో 500 కోట్లు తీసుకునో రాఫెల్ ఒప్పందం కుదుర్చుకొని చోరని చెప్పడం ఇప్పటివరకైతే ఎస్టాబ్లిష్ కాలే. ఫేవర్గా అనిల్ అంబానీకి ఫేవర్ చేస్తాడనేది ఎస్టాబ్లిష్ అయింది తప్ప ఆయన 500 కోట్లు తీసుకొని ఎక్కడో బిల్డింగ్ కట్టి లేదా ఎక్కడో బంగారం కొని విదేశీ బ్యాంకులు వేస్తాడని మనం అనలేం. అంటే లెట్ అస్ నాట్ బి అన్ఫేర్ టు ఎనీవన్. కానీ మోడీ గారు కూడా ప్రశ్న అడగాలంటే మీరు చౌకీదారులు ఇంతమందితో మాట్లాడారంటున్నారు. సో వాస్తవంగా అందులో చౌకీదారుల సమస్యలు విన్నట్టే కనవలే. ఏమన్నాడు చౌకీదారులు, మేము మీకు మద్దతుగా ఉంటాం, మోడీ గారు మీకు తెలుసో తెలియదో కిందంతా మీ గురించి మాట్లాడుకుంటున్నారని. ఇది నేను చెప్పేది కాదు, ఎన్డీటీవీలో ఫేమస్ యాంకర్ రవీష్ కుమార్ ఆయన ఈ చౌకీదారులు మోడీతో జరిగిన సంభాషణ బయట పెట్టాడు కూడా. అందువల్ల చౌకీదారుల జీవన స్థితిగతుల గురించి ఆలోచించండి. నిజంగానే మీకు చౌకీదారుల మీద ప్రేమ ఉంటే ఇవాళ చౌకీదారుల పరిస్థితులు ఏంటి? సెక్యూరిటీ గార్డులై ఇవాళ అపార్ట్మెంట్లలో 12 గంటలు నిలబడాలి, ఒక్కొక్కసారి అయితే 24 గంటలు పనిచేయాలి, ఆఫీసులలో ఎండకు నిలబడాలి, కనీసమైన వేతనాలు లేవు, కనీసమైన ఆరోగ్య భద్రత లేదు, సెలవులు లేవు, విశ్రాంతి లేదు. మరి ఇలాంటి జీవన స్థితిగతుల్లో చౌకీదారులు ఉన్నారు. మీకు చౌకీదార్ అనే నినాదం ఇంత బాగా ఉపయోగపడుతున్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మోడీ గారికి, ఈ చౌకీదారులకు జీవితానికి భద్రత కల్పించే ఒక చౌకీదారులందరికీ ఒక 60-50 ఏళ్ళు అయ్యాక 2000 రూపాయల పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వండి, నేను సంతోషపడతాను. అది చేయకుండా చౌకీదార్ పేరు వాడుకుంటే ఏమొస్తుంది? అందువల్ల చౌకీదార్ పొలిటికల్గా వాడుకున్నప్పుడు ప్రశ్నలు కూడా వస్తాయి. ఎందుకు నల్లధనం 3 లక్షల కోట్లు తిరిగి రాదన్నారు, కానీ మొత్తం నల్లధనం అంతా తెల్ల వైట్ మనీ అయిపోయి బ్యాంకులకు వచ్చినప్పుడు చౌకీదార్ గారు లేరు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీలు దేశం నుంచి వెళ్ళిపోయినప్పుడు చౌకీదార్ గారు లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు రాఫెల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను వెళ్ళి అనిల్ అంబానీ వచ్చి చేరినప్పుడు చౌకీదార్ లేడు, ఉండి కూడా బహుశా ఆయనను పంపించి ఈయన చేర్పించారు అనిల్ అంబానీని. అందువల్ల చౌకీదార్ ఏం చేశాడు అనేది క్వశ్చన్ అనేది తప్పనిసరిగా పొలిటికల్. ఇప్పుడు రాహుల్ గానీ ప్రియాంక గానీ వాళ్ళు చెప్పేది కూడా సూటు బూట్ వేసుకున్న వాళ్ళకే వీళ్ళు చౌకీదార్ అన్నట్టు. అంటే వాళ్ళు కూడా సూటు బూట్ వేసుకున్న వాళ్ళకి ఉన్నారు తప్ప అందులో తేడా ఏమున్నది? ఇప్పుడు ఈ అంబానీలు ఆ విషయంలో మనం కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఏదో స్పెషల్ ఎలిజిబిలిటీ ఉందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు కూడా అంబానీలు రాహుల్ గాంధీ కాదు, అసలు ధీరుభాయ్ అంబానీ రాజీవ్ గాంధీ టైం. అందువల్ల దాంట్లో సూటుబూటు రాజకీయాలు ఇవన్నీ కూడా అది కాదు సమస్య. బేసిక్ ఏంటంటే చౌకీదారుల జీవితాలు మార్చండి. సో చౌకీదార్ నినాదం ఇస్తున్నారు, వాళ్ళ పదవిని హోదాను వాడుకుంటున్నారు, దయచేసి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చండి. చౌకీదార్ పెన్షన్ యోజన అని ఒకటి ప్రవేశపెట్టండి. చౌకీదార్ బిడ్డలకు ఒక సెంట్రల్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టండి. సో చౌకీదారులు ఎక్కడున్నా వాళ్ళ పిల్లలు వచ్చి చదువుకోవటానికి చౌకీదారుల కొరకు ప్రత్యేకంగా ఒక ఆసుపత్రులు కట్టండి. ఒక ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వాళ్ళకి ఇవ్వండి. చౌకీదారులకు ప్రావిడెంట్ ఫండ్ ఇప్పియండి, ఈఎస్ఐ ఇప్పియండి. చౌకీదారులకు హౌసింగ్ స్కీమ్, చౌకీదార్ కా గృహ పథకం అని పెట్టండి. నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ విత్ దాట్.